అందాన్ని అనసూయను వేరుగా చూడడం కొంచెం కష్టమే. ఎందుకంటే అందానికి మారు పేరు అనసూయ. ఇంకా అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. న్యూస్ రీడర్గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తర్వాత యాంకర్గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్సులు కొట్టేసింది. క్షణం, రంగస్థలం, కథనం, విమానం, పుష్ప, కిలాడి మొదలు సూపర్ హిట్ సినిమాలో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు దక్కింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్గా మారిపోయింది. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కు చెదరని అభిమాన గుణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హాట్ బ్యూటీ 39 ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్స్కు గట్టి పోటీనిస్తుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఏమాత్రం చెక్కు చెదరని అందం ఆమె సొంతం. ఫిజిక్ మెయింటెనెన్స్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. చీర కట్టిన, స్కర్ట్స్ వేసిన ఏమాత్రం అది అనసూయకు చెల్లింది. ఆ మధ్య పిల్లల గురించి అనసూయకు కీలక వ్యాఖ్యలు చేసింది. అనసూయకు 2 మగపిల్లలే. అనసూయ తండ్రికి 3 ఆడపిల్లలే. దాంతో ఫస్ట్ అబ్బాయి పుట్టాలని గట్టిగా కోరుకుందంట. ఆమె కోరుకున్నట్టుగానే అనసూయకు మొదట అబ్బాయి పుట్టాడు. దీంతో రెండవ సంతానం అమ్మాయి కావాలని అనుకుందట. కానీ మళ్ళీ అబ్బాయి పుట్టడంతో ఒకంత నీరస చెందిందంట. అయితే కూతురు కోసం మరోసారి తల్లి కావడానికి సిద్ధం అంటుంది అనసూయ. 40 ఏళ్ళు వచ్చినా పర్లేదు, అమ్మాయిని కనేందుకు ఇప్పటికీ కూడా తల్లిని కావాలని ఉందని అనసూయ చెప్పుకొచ్చింది. ఆడపిల్లల కోసం వేచి చూస్తున్నానని చెప్పిన అనసూయ మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి.